సభ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ముఖ్యంగా సబితా వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఒక రచ్చకు దారితీసింది. పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని తెలిసిన తర్వాత వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తారనుకుంటే వేరే పార్టీకి వెళ్ళి మోసం చేశారంటూ ఒక్కసారిగా గతంలోకి తీసుకువెళ్లారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెల్లోకి వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తున్నారు. గవర్నర్కి వినతి పత్రం ఇచ్చిన సబిత మొదటగా ఏ పార్టీ నుంచి వచ్చారంటూ సీతక్క క్వశ్చన్ చేశారు. అయితే కాంగ్రెస్ వల్ల పదవులు అనుభవించిన ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతుంటే చప్పట్లు కొడుతున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు సీతక్క. వెనకాల ఉన్న అక్కల మాట కేటీఆర్ వినొద్దంటూ రేవంత్ రెడ్డి ఆ తర్వాత దానికి సంబంధించి రిటైర్ చేస్తూ వచ్చారు. సో రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చారంటూ ఇటు సబితారెడ్డి క్వశ్చన్ చేశారు. ఆ రోజు అక్కగానే రేవంత్ను ఆశీర్వదించా అని కూడా అన్నారు సబితారెడ్డి. నన్ను సీఎం ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. మంచి స్థాయికి వస్తానని మంచి స్థాయికి వస్తావు అంటూ రేవంత్ని ఆశీర్వదించా అని కూడా చెప్పారు సబితారెడ్డి. అయితే దాని తర్వాత ఇంత చేసిన తర్వాత ఈ పార్టీలో ఉండి సపోర్ట్ చేస్తారనుకుంటే పార్టీ మారారు అంటూ రేవంత్ రెడ్డి కూడా దానికి ఘాటుగానే సెటైర్ వేశారు. సో గుండె మీద చేయి వేసుకుని రేవంత్ ఆలోచించాలంటూ అటుపక్క సబితారెడ్డి కూడా కమెంట్ చేశారు.